ఏపీ వాసులందరికీ కూడా ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వార్షిక పరిమితి, ఇతర షరతులతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా టెండర్ డాక్యుమెంట్ రూపొందించారు. ప్రభుత్వమే ప్రతి కుటుంబానికి ఏడాదికి 2,500 రూపాయల ప్రీమియం కడుతుంది. తద్వారా 2.5 లక్షల ఖరీదైన వైద్య సేవలు ఉచితంగా అందించేలా కసరత్తు చేస్తున్నారు. ఇక ఆ పైన చికిత్సకు అయ్యేటటువంటి ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరుస్తుంది. ఉచిత ఆరోగ్య బీమా ఈ ఏడాది మే నుంచి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పైగా కొత్త బీమా పాలసీలో చికిత్స ప్రారంభం అనుమతి 6 గంటల్లోనే లభిస్తుందని చెప్తున్నారు. ఈ అంశం మీద చర్చిద్దాం. సార్ కోటేశ్వర గారు, ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఉంది, ఇయర్లీ లిమిట్ 25 లక్షల వరకు ఉంది. ఈ కొత్తగా తీసుకొచ్చేటటువంటి ఈ బీమా దీన్ని ఎలా చూడాలి? నెమ్మదిగా ఆరోగ్యశ్రీ బాధ్యతల నుంచి ఏమన్నా తప్పుకునే కార్యక్రమంగా చూడాలా, లేదంటే దీనివల్ల ఏమన్నా అడ్వాంటేజ్ ఉంటుందా? ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు చెల్లించడానికే ఆప్సోపాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆప్సోపాలు పడ్డారు, చంద్రబాబు నాయుడు గారు ఆప్సోపాలు పడ్డారు. వాళ్ళ ఆసుపత్రుల వాళ్ళు వాటన్నిటిని కూడా మేము నిలిపేస్తామని చెప్పేసి థ్రెటనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సర్దుబాటు చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు అందరికీ పేరుతోటి మొత్తం మేము ప్రీమియం మేమే కట్టాము అనేటువంటిది, మరి ఆ ప్రీమియం ఎంత అవుతుంది అందరికీ అంటే అందులో అందరూ అంటే ఎవరు? బీపీఎల్ వాళ్ళ వరకా, లేకపోతే ఇంకోట, లేకపోతే బీపీఎల్ వాళ్ళకి వేరేది, లేదా ఏపీఎల్ వాళ్ళకి వేరేది ఉందా ఏమిటనేటువంటిది అది ఆచరణలోకి వచ్చిన తర్వాత ఒక నిర్దిష్ట రూపం తీసుకున్న తర్వాత మాత్రమే దాని మీద మనం చర్చించగలం తప్ప. కానీ ఇప్పుడున్నటువంటి ఆరోగ్యశ్రీయే భారంగా భావిస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువ భారం భరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడుతుంది అనేటువంటి నమ్మకం అయితే నాకు లేదు. దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అందుకని ముందుగానే తొందరపడి దాని గురించి వ్యాఖ్య చేయడం సరైనది కాదు. అది నిర్దిష్టమైనటువంటి రూపం తీసుకున్న తర్వాత ఆ ప్రతిపాదనల ఫలితాలు, పర్యవసానాలు ఎట్లా ఉంటాయనేటువంటిది అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక ఏదో అయిపోయింది, మొత్తం ఉచితంగా ఇచ్చేస్తున్నారని భజన చేసుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు. కానీ అది రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఇప్పుడు ఆరోగ్యశ్రీని భరించలేనటువంటి వాళ్ళు మొత్తం అందరికీ ఎట్లా భరిస్తారు అనేటువంటిది పెద్ద సమస్య. చూద్దాం, నిర్దిష్టంగా ఒక రూపం రానివ్వండి. దాని అమలుకు ప్రతిపాదనలు లేదా టెండర్లు ఇవన్నీ పిలుస్తా ఉన్నారు కనుక ఆ టెండర్లలో ఏం పిలుస్తారు, ఎవరు వస్తారు, ఏమిటి, ఇవన్నీ వచ్చిన తర్వాత మనం చర్చించవచ్చు. అందుకని మనం తొందరపడి అభినందనలు చెప్పో లేకపోతే సంబరాలు చేసుకోవాల్సినంత ఏమీ లేదు, ఆల్రెడీ కొంత ఉన్నది. అందుకని ఇప్పుడున్నటువంటి బకాయిలు, అది వచ్చేంత వరకు ఇప్పుడున్నటువంటి బకాయిలు ఆసుపత్రిలో ఆటంకం లేకుండా చెల్లిస్తే చాలు అనేది నేను చెప్పగలను. సాహిబ్ గారు, ఆల్రెడీ ఆరోగ్యశ్రీ నడుస్తున్నప్పుడు ఈ కొత్త రకమైనటువంటి ప్రతిపాదనలు ఏంటి? ప్రజల్లో కొన్ని అనుమానాలు అయితే రేకెత్తిస్తోంది. సురేష్ గారు, ఇక్కడ ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అదే ఆరోగ్యశ్రీ అంటున్నారు కదా, దాంట్లో ఇప్పటి వాటికి కూడా 25 లక్షల వాటికి అయ్యేటువంటి ఏదైతే ఈ బిల్లులు ఉన్నాయో అవి గవర్నమెంట్ పే చేస్తుంది. కొంత మటుకి మేము చూసాం, 2-3 సార్లు సర్దుబాట్లు చేస్తా 2,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు కూడా మేము కట్టడం జరిగింది. అది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాల మీద ఈ భారం పడతా ఉండేది. ఇది యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ అంశంలో కొత్తగా బీమా అనేది ఎందుకు తీసుకొస్తున్నామంటే, మీరు తమిళనాడు, జార్ఖండ్, మనకి రాజస్థాన్, మహారాష్ట్ర వీటిలో ఏంటంటే ప్రభుత్వ బీమా సంస్థలు అక్కడ ఆరోగ్యశ్రీని అదే ఒక విధంగా బీమా రీఎంబర్స్మెంట్ చేస్తున్నాయి. దాని మీద మేము దృష్టి సారించాం. ప్రధానంగా ఏంటంటే ఇక్కడికి ఫెసిలిటీస్ ఏంటంటే, మనకి ఈ ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు ఈ అడిషనల్ గా ఈ ఎన్టీఆర్ బీమాని కూడా తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో ఏదైతే దాంట్లో మనం చూసుకున్నప్పుడు ప్రధానంగా ఏంటంటే 2.5 లక్షల మటుకి, అంటే 2,50,000 మటుకి సరాసరిన 97% మంది వినియోగించుకుంటున్నారు. ఆ పైన వచ్చేవి 3%, 4% అవి వినియోగించే, అంటే క్రిటికల్ ఇల్నెస్ అంటారు, వాటికి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అది ఇది తీసుకొచ్చి ఒక ప్రాజెక్ట్ వర్క్ కింద తీసుకొచ్చేసేసి ఈ బీమా కంటిన్యూ చేస్తే బెనిఫిట్ పొందుతారనేది మా యొక్క విధానం. దీంట్లో కూడా ఏంటంటే 5 లక్షల లోపు ఎవరైతే ఆదాయం ఉందో వాళ్ళందరికీ బీమా సౌకర్యం ఇవ్వాలనేది మా ప్రధాన లక్ష్యం. ఇందాక అనుకుంటా వచ్చారు కదా, జర్నలిస్టులు కావచ్చు, అదే విధంగా ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక స్కీమ్లు ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ రీయింబర్స్మెంట్ విధానం ఉంది.
ఈసీఎస్ తో ఒప్పందాలు కావచ్చు, కొన్ని బీమా కంపెనీలతో వాళ్ళకి ఒప్పందాలు ఉన్నాయి. ఇది అడిషనల్ గా ఇద్దామనేది. దీంట్లో ఏంటంటే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఏదైతే మీకు కృష్ణా దగ్గర నుంచి విజయనగరం దాకా, శ్రీకాకుళం దాకా ఒక యూనిట్ గా, గుంటూరు నుంచి రాయలసీమ దగ్గర నుంచి ఇంకో యూనిట్ గా తీసుకొని దీన్ని అమలు చేద్దామనే ఉద్దేశం ఉంది. దీంట్లో కూడా ఏంటంటే మా వాళ్ళు ఈ తమిళనాడు, జార్ఖండ్, రాజస్థాన్ లో ఉన్నటువంటి వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి బీమా కంపెనీలు ఏ విధంగా ముందరికి వెళ్తున్నాయి, దాని మీద ఒక విధానపరమైనటువంటి అంశాలతో మేము రీసెర్చ్ చేసి తీసుకురావడం జరిగింది. అది కూడా ఏంటంటే అది మెల్లగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మీకు సీఎం రిలీఫ్ ఫండ్ అని కొంత అమౌంట్ ఇస్తున్నారు కదండి, అటువంటి ఇవ్వకుండా ఈ క్రిటికల్ ఇల్నెస్ కి 2,50,000 కన్నా పైన వచ్చేటువంటి వాటికి దీని ద్వారా రీఇంబర్స్మెంట్ చేద్దాము. అదేవిధంగా దీంట్లో వైద్య సేవలు కూడా ఎలా ఉంటాయంటే ఆరోగ్యశ్రీ వచ్చేసరికి ఎన్టీఆర్ వైద్యశ్రీ వచ్చేసరికి 24 గంటలు పట్టిద్దండి. దీంట్లో 6 గంటల సమయం వాళ్ళు తీసుకుంటారు. 6 గంటల్లోనే ఏదైతే పేషెంట్ ని అడ్మిట్ చేసుకోవడం కానీ ఆ టెస్ట్లకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటి మీద మేము ఒక ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లి ఇది బెటర్ గా ఉంటే దీన్ని అమలు చేద్దామనే ఉద్దేశంతో ఉన్నామండి. సురేష్ గారు. ఓకే సార్ రమేష్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? దీనివల్ల అడ్వాంటేజా లేకపోతే ఉన్న వ్యవస్థని నిర్వీర్యం చేసేదిలా కనబడుతుందా? క్లియర్ గా ఉన్న వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సుమారు 3,500 రకరకాల వ్యాధులకు సంబంధించిన ప్రొసీజర్స్ అన్ని కూడా ఆరోగ్యశ్రీలో ఉన్నాయి. ఒకవేళ పేరు మార్చినంత ముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్న, ఆ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, మళ్ళీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఈ రోజున మళ్ళీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని వీళ్ళు పెట్టినా సరే చక్కగా ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా అందరికీ కూడా నడుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి కూడా ప్రైవేటైజేషన్ చేసేస్తాం అంటే P4 మోడల్లోకి అయినా ఏదో కొత్తగా అది చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా ఏదో ప్రైవేట్ బీమా సంస్థలకు అప్పచెప్పేస్తే ఏదో వాళ్ళ మీద నడుస్తూ ఉంటుంది కదా, ప్రభుత్వానికి భారం తగ్గుతూ ఉంటుంది. నెమ్మదిగా కొంత మనం ఇప్పుడు కట్టించినా సరే, ఏదో ప్రభుత్వం నుంచి కొంత కట్టినా భవిష్యత్తులో దీన్ని నెమ్మదిగా ప్రజల చేతే మీరు 2,500 రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం కడుతున్నా సరే దాన్ని ప్రజల మీద భారం వేసి ప్రజల చేత కట్టించి వారికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా ఈ వ్యాధుల చికిత్సని కూడా చేసే విధంగా భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనేది నా యొక్క ఒపీనియన్ అండి. ఎందుకంటే భారం తగ్గించుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఏ రకంగా అయినా సరే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక టీవీ ఛానల్ అధినేత గారితో జరిపిన సంభాషణలో మనందరం కూడా చూడటం జరిగింది. ఎన్టీఆర్ గారి పేరు తీసేయాలి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని యూనిఫైడ్ హెల్త్ స్కీమ్ కింద చేంజ్ చేస్తాను అని రకరకాలుగా ఆయన అప్పుడే 2019 ఎన్నికలకు ముందే ఆయన మాట్లాడటం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద చేంజ్ చేస్తామని చెప్పి దాన్ని ఓడిపోవడంతో అప్పుడు అమలు చేయలేదు. ఈ రోజున ఆయన అమలు చేయడానికి ముందుకు వెళ్తున్నారు. కానీ పేద ప్రజలకు ఈ ఆరోగ్యశ్రీ పథకం తీసేస్తే చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఈ రోజున ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఇప్పుడు సాహెబ్ గారు చెప్పినట్లుగా వాళ్ళు పెట్టిన బకాయిలు మేము కట్టినా, మేము పెట్టిన బకాయిలు వాళ్ళు కట్టినా ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద ప్రజలందరికీ కూడా వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తికరంగా అక్కడ వైద్యం చేయించుకుంటూ వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతున్న సందర్భం. కానీ రేపొద్దున భవిష్యత్తులో పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ అనేది దూరం అయిపోయి వాళ్ళు ఎక్కడా కూడా, ఎందుకంటే ఈయన చెప్తున్నారు ఇప్పుడు గతంలో 24 గంటల్లో అనుమతి వచ్చేది, ఇప్పుడు 6 గంటల్లోనే అనుమతి వచ్చేస్తా అని చెప్పి. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎంత టైంలో ఈ రోజున అనుమతి వస్తుంది. అందులో కూడా ఇంకొక పాయింట్ ఉంది, మీరు చూసారు. ఆరోగ్యశ్రీని కదిలియట్లేదు అనేది అవాస్తవం. ఆరోగ్యశ్రీ మీరే చేస్తే ఎట్లా చెప్పండి? సరే మీరు మేలో ఇంప్లిమెంట్ చేస్తామంటారు కదా, మాట్లాడుకుందాం. కాదు కదా, ఎవరు కూడా ప్రజల్ని రేపు మేలో ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత కంటిన్యూ అప్పుడు చెప్పడం జరిగింది. మీరు తీసుకెళ్తున్నారు. నేనేమంటున్నానంటే ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత గవర్నమెంట్ కంపెనీలు ఆరోగ్యశ్రీ పథకం అనేది భవిష్యత్తులో ఉండదు. లేదండి, మీరు డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక అంశం గమనించాలి. ఏదైతే జాతీయ బీమా సంస్థలు ఉన్నాయో వాళ్ళతో వ్యవహారం ఇంకా అందులో అనుమానం లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలతో వాటితో పాటు ఇది అడిషనల్ గా చేస్తున్నామండి. ఇక్కడ దాన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. దయచేసి అది అర్థం చేసుకోండి. మీరు చెప్పింది అది కరెక్టే అయితే దీన్ని అడిషనల్ గా చేయవలసిన అవసరం ఉంది. దాంట్లోనే డిస్టర్బ్ చేయట్లా ఇక్కడ. ఎందుకంటే కొత్త స్కీములు పెట్టి దాన్ని దీన్ని కూడా కంటిన్యూ చేయవలసిన అవసరం ఏంటి? సీఎం
బీమాకి కోసం కట్టవలసిన అవసరం ఉన్నది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మేము దీన్ని అడ్జస్ట్ చేద్దామని ఆలోచనతో ఉంటాం. క్రిటికల్ ఇల్నెస్ కవర్ అయ్యేటట్టు ఈ పథకాన్ని తీసుకొస్తున్నాం మేము. మీరు భవిష్యత్తులో మీరు ఇంప్లిమెంట్ చేసిందో తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. ఇంప్లిమెంట్ చేసి కాదండి, పెళ్లి కాకముందులే పెళ్లి కూతురు మునబోకు అన్నట్టు మాట్లాడితే ఎట్టా? అందుకే చెప్తున్నా నేను, ఇప్పుడే కోటేశ్వరరావు చెప్పినట్టు కాదు. మీరు ఎప్పుడు కూడా అనుమానాలు ఉన్నాయి, దీన్ని కంటిన్యూ చేయరు అనేది దాని విషయంలో అనుమానాలు ఉన్నాయని చెప్పడం జరిగింది తప్ప పెళ్లి కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు, మీరు తగ్గించారా? పెంచారు. ఇది కూడా ఉంటారు, నెగిటివ్ థింకింగ్ తోనే ఉన్నారు. ఇంకా మీరు నెగిటివ్ థింకింగ్ ఏంటంటే జరుగుతున్న వాస్తవాలు. రమేష్ గారు, సాయి గారు, ఇది ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లోనే ఉంది. ఇది ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లోనే ఉంది. చాలా మంది వస్తున్నారండి, 5 లక్షలు 15 లక్షలు మధ్య జరుగుతుంది. ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు ఇది ఇంకా రైట్ ఇప్పుడు దీనికి ఇంకా పూర్తి స్థాయి విధి విధానాలు బయటికి రావాలి. ఇట్స్ వెరీ ప్రీమెచ్యూర్ టు జడ్జ్ ఆన్ దిస్ వన్. సార్ బాబురావు గారు కంక్లూడ్ చేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నటువంటి వ్యవస్థలోకి ఈ కొత్తగా ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే ప్రభుత్వం నుంచి రావడానికి టైం పడుతుంది. మరి ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ రకంగా బాధ్యత తీసుకుంటాయా? సురేష్ గారు, ఇది అధికారయుతంగా ప్రకటన చేయలేదు, మీడియాకి లీక్ ఇచ్చారు. ఫస్ట్ విషయం, ఇది అఫీషియల్ ప్రకటన కాదు. మీడియాకి ఎందుకు లీక్ ఇచ్చారు? రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఉపయోగపడుతుందని ఇచ్చారా లేదో మాకు తెలియదు, అఫీషియల్ కాదు. పోనీ కాబట్టి మీడియా లీక్ ను బట్టే ఆధారపడి చర్చిస్తే ఇప్పుడు అదనంగా ఆరోగ్యశ్రీలో కవర్ కాని వాళ్ళకి మేము కవర్ చేయటానికి పెట్టామన్నారు. అందరికీ వైద్య సేవలు అందించడం ఆలోచన చేస్తే సంతోషం కాదంట్లా. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అన్నారు, ఇక్కడ పేరు మార్చి ఆరోగ్యశ్రీనో ఎన్టీఆర్ వైద్య సేవ పేరు ఏదైనా కానివ్వండి చేస్తా ఉన్నారు. ఇందులో ఆరోగ్యశ్రీ సర్వరోగ నివారణ కాదు. ప్రాథమికంగా జరగాల్సింది ఏంటంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల మీద ఆధారపడేటువంటి విధానాలు తేవద్దు. మీరు మిగతా ఆలోచించేయండి. ప్రైవేట్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టే ప్రైవేట్ గా కట్టుకుంటేనే వాళ్ళు బిల్లులు రాట్లా, శాంక్షన్ రాట్లా. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆలోచన చేసింది ఏమిటి? ఆరోగ్యశ్రీ కూడా ట్రస్ట్ పేరుతో కాకుండా ఇన్సూరెన్స్ కి లింక్ చేయాలి, ప్రైవేట్ ఇన్సూరెన్స్లకి అని ఆలోచన చేశారు. మీరు ఏదైనా చేయండి, కానీ ఈ బడా కంపెనీల ప్రైవేట్ ఇన్సూరెన్స్లు లాభం కోసం చూసి వైద్య సేవలు అందించరు, దాంట్లో పడద్దు. ఫస్ట్. ఇక 2, అసలు ఉన్న స్కీములు బాగా నడపండి. ఈహెచ్ఎస్, ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్, జర్నలిస్టుల ఇన్సూరెన్స్, దాన్ని ఎవరు ఏ హాస్పిటల్ వాళ్ళు తీసుకోవట్లా. చేర్చుకుంటే కదా ఆ స్కీములో ఉపయోగం అయ్యేది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మాట్లాడబాకండి, ఏ ప్రభుత్వంలో అయినా ఇదే పరిస్థితి. అలాగే ఆరోగ్యశ్రీ చాలా మంది బిల్లులు రాకపోతే లేదు, సరైన ప్యాకేజీ లేదనే పేరుతో రిజెక్ట్ చేస్తున్నారు హాస్పిటల్లో. ఉపయోగం లేదా, ఉపశమనం లేదా? ఉంది, కానీ దాంట్లో చెప్పిన అన్ని పద్ధతులు అమలు జరగట్లా. అలాగే నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు విజయవాడలో గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళారు. ఏమన్నాయి? మందులు లేవు, చాలా చోట్ల పరికరాలు లేవు. ఆల్రెడీ మీడియాలో నేను చెప్పిన 2-3 రోజుల్లో మీడియాలో చూడండి, మందులు లేకుండా చిన్న రకాల. అందుకనే ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ప్రాథమిక వైద్యశాలల్ని పటిష్టం చేస్తే ఈ పథకాలన్నీ ఎంత సాగినా ఒక బేస్ ఏర్పడుతుంది. వాటిని నెగ్లెక్ట్ చేసి ఈ స్కీముల మీద ఆధారపడితే కాదు. స్కీములు ఉంచండి, కానీ ఈ బేసిక్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ప్రాథమిక వైద్యశాల నుంచి దాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చూసి ప్రభుత్వం ఏ రకంగా ప్రతి నెల ఈ బిల్లులు పెండింగ్ లేకుండా మిగతా బిల్లు కాంట్రాక్టర్లకేను మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుల్లోను, అమరావతి ప్రాజెక్టుల్లో. ఆరోగ్యశ్రీలో 6 నెలలు, సంవత్సరం పెండింగ్ పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మాట్లాడట్లా. ప్రయారిటీ ఏమిటి?
రేపు ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ మీద ఆధారపడితే వాళ్ళు చేస్తారా? అందుకనే సమగ్రంగా ఆలోచన చేయండి, చర్చ జరపండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలు జరగట్లేదు. దాన్ని మెరుగుదల చేయడానికి నిధులు కేటాయించి ఈ ప్రభుత్వ వైద్యము, ప్రాథమిక వైద్యము ప్రభుత్వ రంగంలో బలోపేతం చేస్తూ ఈ స్కీములు పై ఉపశమనంగా మాత్రం ఉపయోగించుకునే సిస్టమ్ ఆలోచించాలి. రేపు రాష్ట్ర బడ్జెట్ లో దీనికి వీలుగా కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్ ఎలాగో వైద్యానికి 8% అడిగితే కేటాయించాల, రేపు రాష్ట్ర బడ్జెట్ లోనైనా వైద్య రంగానికి నిధులు కేటాయిస్తే అప్పుడు మన డబ్బు ఉంటే ఏ పథకం ఎలా అమలు చేయాలో ఆలోచించచ్చు. కాబట్టి ఈ లోపాలని సరిదిద్దడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బాబురావు గారు, కోటేశ్వరరావు గారు, రమేష్ గారు అండ్ సాహిబ్ గారు. ఇదే వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.